Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2025 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్, ఒక బిగ్ అప్డేట్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో స్టూడెంట్స్, ఈసెట్ 2025 ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ చెప్తాను. అదేవిధంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ రిలేటివ్స్ లేదా మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా సరే ఈసెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ కూడా వీలైనంత త్వరగా షేర్ చేయండి. స్టూడెంట్స్, తెలంగాణకు సంబంధించినటువంటి ఈసెట్ 2025 నోటిఫికేషన్ మనకు ఇది మధ్యనే వచ్చేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈసెట్ ఎగ్జామ్ డేట్ మనకు నిన్న నైట్ వచ్చేసింది. సో ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రిపేర్ అవుతున్న ఈసెట్ 2025 ఇద్దరికి మనకు ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేసాయి. ఒకసారి ఆ వివరాలు చూద్దాం. ఫస్ట్, తెలంగాణ ఈసెట్ 2025 ఎగ్జామ్ ఎప్పుడుంది అంటే మే 12th రోజు, అది మండే. మార్నింగ్ సెషన్ 9 o'clock నుంచి 12 o'clock వరకు అన్ని బ్రాంచెస్కి ఒకే సెషన్లో ఉంది. గుర్తుంచుకోండి, తెలంగాణ ఈసెట్ 12th మే. దీనికి సంబంధించిన పేపర్ నోటిఫికేషన్ అనేది న్యూస్ పేపర్లు ఎప్పుడు వస్తుందంటే 25th ఫిబ్రవరి రోజు వస్తుంది. ఇంకా 12 daysలో మనకు పేపర్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 3rd March నుంచి స్టార్ట్ అవుతాయి. వితౌట్ ఎనీ ఫైన్ మనకు లాస్ట్ డేట్ అప్లై చేయడానికి 19th April. దాని తర్వాత మనకు ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో అప్డేట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీకు మేము క్లియర్గా చెప్తాం. సో తెలంగాణ ఈసెట్కి సంబంధించిన ఎగ్జామ్ 12th May 2025 మండే. స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2025కి సంబంధించిన ఎగ్జామ్ 6th May 2025 రోజు ఉంది. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఈసెట్ 2025 ఎగ్జామ్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ కండక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2025 ఎగ్జామ్ జేఎన్టీయు అనంతపూర్ కండక్ట్ చేస్తుంది. ఇద్దరికి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకే విధంగా ఉంటుంది. 200 marks ఎగ్జామ్. దాంట్లో మ్యాథ్స్ 50 marks, ఫిజిక్స్ 25 marks, కెమిస్ట్రీ 25 marks, ఇంజనీరింగ్ వాళ్ళ బ్రాంచెస్ సంబంధించింది 100 marks. ఇది అందరి స్టూడెంట్స్కి తెలుసు. ఇక్కడ మరి నేను ఎందుకు ఒక బిగ్ అప్డేట్ చెప్పడానికి వీడియో చేస్తున్నానంటే, ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ 2 ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ మనకు వితిన్ ఒక వీక్లోనే జరిగిపోతున్నాయి. May 6, 2025 రోజు ఆంధ్రప్రదేశ్ ఈసెట్, అదేవిధంగా May 12th రోజు తెలంగాణ ఈసెట్. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక బ్యాచ్ వాళ్ళు, ఇండస్ట్రీ ట్రైనింగ్ వాళ్ళు ఎవరైతే చేశారో జూన్ టు నవంబర్, వాళ్ళందరూ ఇండస్ట్రీ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు అందరూ కాలేజీలో డిప్లొమా ఎగ్జామ్స్ ఎప్పుడు రాస్తారంటే ఏప్రిల్ ఎండింగ్లో రాస్తారు. అదేవిధంగా మిగతా బ్యాచ్ వాళ్ళందరూ ఇప్పుడు ఇండస్ట్రీ ట్రైనింగ్లో కూడా ఉన్నారు. సో స్టూడెంట్స్, ఇక్కడ ఏప్రిల్ ఎండింగ్లో మనకు డిప్లొమా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ డిప్లొమా ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ May 3rd, 4th కలా అయిపోతుంటాయి. అక్కడ May 6కి ఏపీ ఈసెట్, అదేవిధంగా May 12కి తెలంగాణ ఈసెట్ ఉంది. ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనము ఆల్రెడీ ఇక్కడ ప్రిపరేషన్ అందరూ అవుతున్నారు సీరియస్గా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్లు నేను చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాను. ఆ 3 పాయింట్స్ని మీరు చాలా జాగ్రత్తగా మీ మైండ్లో రిమైండ్ చేసుకుంటూ ఉంటే మీరు కంప్లీట్గా మీరు సక్సెస్ అవుతారు. స్టూడెంట్స్, ఏంటంటే ఇక్కడ మనము డిప్లొమాలో అకాడమిక్స్ చదువుకున్నాం, కానీ ఇక్కడ బీటెక్ ఎంట్రన్స్ ఎగ్జామ్లకు వెళ్ళేసరికి మనకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపు ఉంటేనే మనకు 100% ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఫస్ట్ పాయింట్, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపు ఉంటేనే 100% ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడున్న సాఫ్ట్వేర్ బూమ్ కావచ్చు, లేకపోతే ఏఐ ఇయర్ అంటున్నారు, మన ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, ఇక్కడ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కావచ్చు, వాళ్ళు ఐటీకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి మీరు క్యాంపస్ సెలెక్షన్స్ కావాలంటే మీరు టాప్ కాలేజీలోనే బీటెక్ చదవడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటాయన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు.
టాప్ కాలేజీలో చదవటం వల్లనే మనకు మంచి మంచి ఇంటర్న్షిప్స్ వస్తాయి, మంచి మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వస్తాయి. కాబట్టి మీ గోల్ అంతా ఇప్పటి వరకు అకాడమిక్ స్టైల్ అంటే మామూలుగా 100 మార్కులకు 60 వస్తే చాలు, ఫస్ట్ క్లాసే కదా, 100కు 100 వచ్చినా అంతే, 100కు 61 వచ్చినా కూడా అంతే కదా అన్న మైండ్ని మనము మార్చుకోవాలి. ఇక్కడ మన గోల్ అంతా 200కి వీలైనంత ఎక్కువ మార్కులు సంపాదించడానికి మనము ఇక ఇప్పటి నుంచి డే 1 అనుకుంటూ స్టార్ట్ చేయాలి. ఇంకా మనకు సుమారుగా 80 రోజుల వరకే టైం కూడా ఉంది. మరి 80 రోజుల్లో ఆల్రెడీ నాకు తెలిసి ఎవరైతే ఆ ఈసెట్ డిప్లొమా 2025 రాస్తున్నారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక లెవెల్కి చదివేసి ఉంటారు. మరి ఇప్పుడు చేయాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే, ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో, ప్రిపరేషన్ని అంతా కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు చేయాల్సింది ఒకటే, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చదువుకున్న క్లాస్ నోట్స్ కావచ్చు, మీరు కోచింగ్ తీసుకున్నటువంటి మెటీరియల్స్ కావచ్చు, మీరు రాసుకున్నటువంటి షార్ట్ నోట్స్ కావచ్చు, వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రివిజన్ చేయాలి. కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలంటే మీరు ఇక్కడ ఒకటి నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అదే మీరు రాసుకున్న నోట్స్ని, అదే మీరు రాసుకున్న షార్ట్ నోట్స్ని పదే పదే చదవటం వల్ల మనకు ఒక బోర్ అనేది వస్తుంది. మరి బోర్ రావద్దు, మార్క్స్ రావాలి, సబ్జెక్ట్ ఇంప్రూవ్ కావాలి, వే ఆఫ్ థింకింగ్ ప్రిపేర్ కావాలి, టైం మేనేజ్మెంట్ కూడా మనకు కరెక్ట్గా 3 అవర్స్లో అంటే 180 మినిట్స్లో 200 క్వశ్చన్స్ కూడా చేయాలి. దానికి ఉన్న ఒకే ఒక స్మార్ట్ టెక్నాలజీ, స్మార్ట్ ప్రిపరేషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టెస్ట్లు అనేవి రాయాలి. స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్కి ఇదే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2025 స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను. స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు గమనించండి, ఇక్కడ చెప్పేది ఏంటంటే చదువుకుంటే ఇది గుర్తుంచుకునేది కాదు. ఎందుకంటే ఇక్కడ అడుగుతున్నటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ కావచ్చు, ఫిజిక్స్ క్వశ్చన్స్ కావచ్చు, ఇంజనీరింగ్ క్వశ్చన్స్ కావచ్చు, వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ని కాన్సెప్ట్ బేస్లో, కొన్ని క్వశ్చన్స్ని ఫార్ములా బేస్లో, కొన్ని క్వశ్చన్స్ని న్యూమరికల్ బేస్లో చేస్తారు. వీటన్నిటినీ స్టూడెంట్ ఎగ్జామ్ హాల్లో ఇన్స్టాంటేనియస్గా వే ఆఫ్ థింకింగ్ని మార్చుకుంటూ ఆలోచిస్తూ వాళ్ళు ఇచ్చిన టైం డ్యూరేషన్లో అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలంటే మాత్రం మీరు చేయాల్సిందల్లా ఒకటే, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. ప్రతి ఎగ్జామ్ని సీరియస్గా తీసుకుంటూ రాస్తూ ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నాను, ఆ మిస్టేక్ని ఎలా పోగొట్టుకోవాలి, ఆ మిస్టేక్ని ఎలా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ వరకు, వీటన్నిటిని మీరు ఒక షార్ట్ నోట్స్ లాగా రాసుకోండి. స్టూడెంట్స్, ఇవి నేను ఈరోజు చెప్పాల్సుకున్న విషయాలు. మరి సార్ ఇవన్నీ నేను ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అన్న మీకు ఒక డౌట్ కూడా వస్తుంది. ఇలాంటి ఆలోచననే మేము గత 25 సంవత్సరాలుగా మనము ఎంతోమంది డిప్లొమా స్టూడెంట్స్కి ఇలాంటి టిప్స్ని క్లాస్ రూమ్స్లో చెప్తూ, ఆఫ్లైన్లో చెప్తూ, ఆన్లైన్లో చెప్తున్నాం. ప్రతి స్టూడెంట్కి ఇక్కడ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలో ఆల్మోస్ట్ డైలీ మార్నింగ్ ఎగ్జామ్ రాస్తాడు. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ క్లాస్ వింటున్నాం. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఎగ్జామ్ రాసిన డౌట్స్ని కూడా క్లియర్ చేసుకుంటున్నాం. అలా ఆ సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. తర్వాత మళ్ళీ ఆ సబ్జెక్ట్ మొత్తం అయిపోయాక ఆ సబ్జెక్ట్ పైన ఒక గ్రాండ్ టెస్ట్ రాస్తున్నాడు. ఆ సబ్జెక్ట్లో అడిగినటువంటి పీవైక్యూస్ రాస్తున్నాడు. ఆ సబ్జెక్ట్లో వేరే వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్లో తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, టాప్ 10లో 90% ర్యాంక్స్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్స్లో థౌజండ్స్లో 90% ర్యాంక్స్ని సాధిస్తున్న ఏకైక సంస్థ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. అది మీ అందరికీ తెలిసిందే స్టూడెంట్స్. అదేవిధంగా ఈసారి 2025లో కూడా మిమ్మల్ని మళ్ళీ టాప్ ర్యాంక్స్తో పాటు, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్స్తో పాటు ఆల్మోస్ట్ ఈసెట్ విద్యార్థులకు కేటాయించిన సీట్స్ అన్నిటినీ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి విద్యార్థులు తెచ్చుకునే విధంగా ఈసారి మేము మీకు ఇక్కడ ఒక టెస్ట్ సిరీస్ని కూడా ఆల్రెడీ మనము ఇక్కడ ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకొని చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన దగ్గర కోచింగ్ ప్రిపరేషన్ కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఇక్కడ మీకు ఒక 2 మంచి అవకాశాలు ఇస్తుంది స్టూడెంట్స్. ఆన్లైన్ టెస్ట్ సిరీస్. ఆ టెస్ట్ సిరీస్లో కూడా ఏముంటాయి, చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి, స్పెషల్ ఎంపీసీ టెస్టులు ఉంటాయి, స్పెషల్ ఇంజనీరింగ్ టెస్టులు ఉంటాయి, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. వీటన్నిటినీ ఓన్లీ 2000 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం స్టూడెంట్స్. ఓన్లీ ఆన్లైన్ కోర్స్
రూ. 2000 టెస్ట్ సిరీస్. దీంట్లో ఏముంటాయి మళ్ళీ చెప్తున్నాను, చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి టెస్టులు ఉంటాయి, ఇంజనీరింగ్ మొత్తం కలిపి టెస్టులు ఉంటాయి, మళ్ళీ మాక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇంకా మాకు ఆన్లైన్ కోర్స్తో పాటు మెటీరియల్స్ కూడా ఉంటాయా అంటే ఎస్, ఆన్లైన్ కోర్స్ ప్లస్ మెటీరియల్స్ కావాల్సిన వాళ్ళు ఓన్లీ రూ. 3000కే మేము ఇస్తున్నాం స్టూడెంట్స్. ఇంకా ఎవరైనా మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు, మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా మీరు నేర్చుకున్న దాన్ని ఎగ్జామ్ హాల్స్ అంతవరకు ఏ విధంగా అడిగినా కూడా మీరు దాన్ని సాధించేటట్టు చేయాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ టాపిక్ వైజ్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ సబ్జెక్ట్ వైజ్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్, మళ్ళీ మిక్స్డ్ ఎగ్జామ్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఎందుకంటే మన వే ఆఫ్ థింకింగ్, మన బ్రెయిన్ అనేది అలా ఒక నిమిషంకి ఒకసారి టాపిక్ వైజ్ మరణ కొద్దీ ఎలా ఆలోచిస్తుంది, మనం ఎలా ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి, ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ని మనం ఎలా కాపాడుకోవాలి, కేవలం మనం ఎగ్జామ్స్ రాయడం వల్లనే కుదురుతుంది స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, టీఎస్ ఏపీ ఈసెట్ 2025 రాస్తున్న స్టూడెంట్స్, ఇంకా మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఒక మంచి ఛాన్స్ని ఉపయోగించుకుంటారని నేను మీ దగ్గర నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా స్టూడెంట్స్. అదేవిధంగా మరి టెస్ట్ సిరీస్ తీసుకోవాలి అనుకుంటే ముందుగా మీరు ఏం చేయాలంటే saimedha.in ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ మొబైల్ నెంబర్స్కి 9246212138 అదేవిధంగా 98486925598కి ఈ 2 మొబైల్ నెంబర్స్కి మీరు ఇమ్మీడియట్గా ఫోన్ చేసేయండి స్టూడెంట్స్. సో మీకు ఇక్కడ క్లియర్గా మళ్ళీ మీరు ఫోన్ చేసినప్పుడు కూడా మేము చెప్తాం. బట్ స్టూడెంట్స్, ఇంకా కేవలం మనకు 80 డేసే ఉంది. ఆ 80 డేస్లో మనము మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంజనీరింగ్ చదివిన అన్నీ గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం క్వశ్చన్ని కాన్సెప్ట్ బేస్లో ఎలా అడుగుతున్నాడు, ఫార్ములా బేస్లో ఎలా అడుగుతున్నాడు, న్యూమెరికల్ బేస్లో ఎలా అడుగుతున్నాడు, అవన్నీ మనకు తెలియాలి అంటే మాత్రం మనం చేయాల్సిందల్లా ఒకటే, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ డైలీ రాయాలి స్టూడెంట్స్. అలా రాయడం వల్లనే ఎంతోమంది మన స్టూడెంట్స్ మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా అన్న ఒక మంచి ఆలోచనతో మన ఇన్స్టిట్యూట్ ఎంతోమంది డిప్లొమా స్టూడెంట్స్ని టాప్ ర్యాంకర్స్గా, తర్వాత వాళ్ళు బీటెక్ చదువుకున్న తర్వాత కూడా మంచి గోల్స్ వైపు వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోతున్నారు. సో ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మీ ప్రిపరేషన్ని ఇంకా షార్ప్గా స్పీడప్ చేసుకొని మంచి ర్యాంక్ కొట్టాలని ఒక మంచి ఆశయంతో ఉండాలని స్టూడెంట్స్కి చెప్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.